అబ్బా తెల్లారిందారా కొడుక అబ్బా తెలివి కాలేదురా. అరే చిన్నోడా ఎవరు వారి ఈ పండంతా ఎవరు చేసిర్రా? నిన్న నాటే పోతే కాళ్ళు వచ్చినాయని పండుకున్నావు కదా, తెల్లందా కూడా చక్కగా వండుకోలేవు, మూడుకుంటూనే ఉన్నావు. అందుకనే బువ్వ కూర వండినా. ఇవన్నీ పనులు నేనే చేసిన, సర్ది కూడా కట్టుకొని పోతున్నా. నువ్వు అలా బువ్వ కూర ఉంది తిని దాని వెనుక డబ్బా వెనుక గోళీలు పెట్టినా వేసుకో, సరేనా? సరే బిడ్డ. సరే మరి నేను పోతున్నా. పైలంగా పో. సరే. అరే పెద్దోడా నేను పనికి పోతాను రా. బువ్వకు రండి ఉన్నది, తిను. పోతాను. చెప్పురా. ఇప్పుడే లేచిన అత్త 10 నిమిషాలు అడిగేనా? సరే. ఏంద్రా కొడుక, ఇలా పని ఎక్కువైందా? ఏమైందిరా? పిలుతాను సప్పుడు చెత్తలేవు. ఎవరేమన్నా అన్నారా? మాట్లాడమేందిరా? అరే చిన్నోడా చెప్పురా, మాట్లాడరా. అవ్వా అసలు అన్న ఏమనుకుంటుండే? అన్న ఏబట్టి ఊళ్ళో మన ఇజ్జత్ అంతా పోతుంది. ఏం చేయాలో కొడుక, అంతా నా రాతరా. గసంటి రాత రాసుకొచ్చుకున్న దేవుని దగ్గర. అయినా నువ్వేం చేస్తావు అవ్వా అన్న చేసిన దానికి? బయట ఊళ్ళోకి పోతే గలీజ్ మాటలు మాట్లాడుతుంది. పలానోళ్ళ కొడుకు ఇట్లనట, అయ్యో పలానోళ్ళ అన్న ఇట్లనట, తాగుతారట, తిరుగుతారట, అంతా గలీజ్ మాటలు మాట్లాడుతుంది. ఊళ్ళోకి పోదామంటే నా తలకాయ తీసేసినట్టు అయిపోయింది. ఎట్లా కొడుక, మనకి ఏమన్నా చెబుదామంటే నాకు భయం అవుతుంది. మందలు ఇత్తనే మారేసి చూస్తాడు. వాడు ఎప్పుడు మారుతాడో ఎట్లా మారుతాడో అని నాకు గదే రంది అవుతుందిరా. మీ పాపు బతుకుంటేనన్నా ఆ భయంతోనన్నా జర మంచిగుండు కావచ్చు. ఏమోనే అవ్వా, అన్నగాని గురించి నాకు ఏం అర్థమవుతుంది. నువ్వు కూడా ఏం ఆలోచించకు బిడ్డ. వాడు ఇలా రాని, వాడు వచ్చినాక ఎట్లన్నా చేసి వానితో మాట్లాడతా. అరే పెద్దోడా, ఏందిరా కొడుక నువ్వు చేసేది? ఏమన్నా నీకు తెలుస్తుందారా? ఏం చేస్తానా? అంత కోపానికి ఎందుకు వస్తానవురా? నేను చెప్పేది కొంచెం విను కొడుక. నువ్వు ఈ ఇంటికి పెద్దోనివి. మీ ఇద్దరికి ఇంకా లగ్గాలు కాకపాయే. నువ్వు గిట్లున్నావంటే ఎవడన్నా మన ఇంటికి పిల్లనిస్తాడారా? ఇప్పుడు లగ్గం వాడి చేసుకుంటాను, వాడి చేసి చేసుకుంటా అంటే నాకు అవసరం లేదు. గట్ల మాట్లాడతానవు ఏంది కొడుక? గంత కోపం పని చేయదురా. ఇప్పుడు ఏంది? అరే
అరే పెద్దోడా, నేను చెప్పేది విను బిడ్డ. గంత కోపానికి రాకురా. ఈ లొల్లిళ్ళు ఈ అంగళ్ళు అన్ని ఇడిచిపెట్టు బిడ్డ. ఏదన్నా పని చేసుకొని బతుకురా. 4 రూపాయలు సంపాదించుకుంటేనే కాదురా ముఖం తెలివి ఉండేది. నువ్వు ఇట్లా చేస్తానవంటే ఎవ్వరు కూడా మన ఇంటి ముఖాన రాదురా. రాకపోని ఎవరు అంటే మీరు చేసి పెడుతున్నారు అన్నాడు. అవునే నిన్ను అయ్యేది కాదా నీదా? అవురా దానికి ఏం చెప్తున్నావు నువ్వు చేస్తున్నావే లేకపోతే నా గురించి చెప్పినావు అనుకో మరి. వాడు నాకేం చెప్తానురా. నీకంటే చిన్నోడు బుద్ధి తెచ్చుకొని వాడు మంచిగా పని చేసుకుంటాడు. నువ్వు వానికి చెప్పేది పోయి నువ్వు గిట్లా తయారైతే ఎట్లరా? నా మాట ఏంటి బిడ్డ, జర మంచిగా ఉండురా. అన్న అవ్వ చెప్పినట్టునే బయటకు పోతే అంతా ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుడు. నిన్న పని చూసుకోయే, వాళ్ళు నిన్ను నమ్మి పని అయిపోతే నేను వచ్చి మాట్లాడతా. నువ్వు నాకు ఎప్పుడో పని చూస్తాడు. అవురా వాడెవరు రాకపోలే ఇంటికి రాకపోలే. ఇట్లా చేసి ఇలా పైసలు వసూలు చేయాలి. రోజు తప్పించుకుని పోతాను మీరు. అదే ఇంకా ఉన్నాడా మీ కొడుకు? నేను వచ్చేటప్పుడు అయితే లేడు. పొద్దుగానే లేచి ఏటో బయటికి పోయినట్టున్నాడు. ఎందుకు పిల్లగా? మీ కొడుకు నాకు పైసలు ఇవ్వాలి. ఏంది పైసలు ఇయ్యన్నా? ఎప్పుడు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? నాతోటి పనికత్తా అంటే మా సేటును 20,000 అడిగిచ్చిన. ఏంది 20,000? అవును, పనికి రమ్మంటే నీ పైసలు నీకు వారేస్తా అన్నాడు. మా సేటు నన్ను ఇజ్జమానం తీసేస్తే ఓ కాడ తీసుకొచ్చి ఇచ్చి వారేసిన. నేను నా పైసలు వారే మిత్తి లేదు, అసలు లేదు, సంవత్సరమే నా పైసలు వారే వారే. నాకు పైసలు ఇవ్వకపోతే అని సంగతి చెప్తా. నా గురించి ఏమనుకుంటున్నాడు? అది ఎట్లా కన్నావని నువ్వు? ఆడ మనిషి ఆడ బతుకాను. ఇట్లా ఎంతమంది ముంచుకొని తింటారు మీరు? అయ్యో పిల్లగా గట్లా మాట్లాడకు. నీ పైసలు నీకు అప్పు చెప్తా. ఆ బాధ్యత నాది. ఒక 3 నెలలు ఆగు. 3 నెలలు టైం ఇస్తే నీ పైసలు నీకు అప్పు చెప్తా. నాకు గవాన్ని అవసరం లేదు. నాకు వారం రోజులు పైసలు కావాలి. సరే, వారం రోజులకు నీ పైసలు నీకు అప్ప చెప్తా. పైసలు ఇవ్వకపోతే అప్పుడు చెప్తా మీ సంగతి. అమ్మా, నేను నీకోసమే వస్తున్నామ్మా. ఏంది నా కోసమా? నా కోసం ఎందుకు బిడ్డ? నీకో ముచ్చట చెప్పాలమ్మా, అందుకే నీ గురించి వస్తున్నా. ఏంటిది? నాకు ముచ్చడి చెప్పన్నా. అది మీ పెద్ద కొడుకు రోజు నా ఎంబడ పడుకుంటా నాతో అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇవాళ ఒక్క రోజుని కాదు, ఇట్లా మస్తు రోజుల నుంచి ఎత్తుండు. రోడ్డు మీద నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి నాతో అంత పిచ్చి పిచ్చిగా ఎత్తుండు. ఎప్పుడో చెప్దామనుకున్నా, కానీ ఎందుకు తీయనుకున్నా, కానీ ఇయ్యేలా కూడా అట్లనే చేసిండు. ఇక నాతో కాక నీకు చెప్దామని వచ్చిన. అట్లా చేసేటోడు కాదమ్మా. కాదని నువ్వు అనుకుంటే అయిపోతుందా అమ్మా? నేను అబద్ధం ఎందుకు చెప్తా? ఒక ఆడపిల్లని అయి ఉండి నా మీద నేనే అబద్ధం చెప్పుకుంటానా? నీ కొడుక్కి బుద్ధి చెప్పుకో అమ్మా, ఇదే చివరిసారిగా చెప్తున్నా. నేనంటూ ఊకున్నా కానీ ఈ విషయం మా వాళ్ళకి తెలిసిందనుకో, నీ కొడుకుని ఏం చేయాలనో అది చెప్తాను.
ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? అన్నేమన్నా అన్నాడా? మరి ఎవరైనా అన్నారా? లేదురా. మరి ఎందుకు ఏడుతున్నావు? చెప్పే. అరే అన్న రాయలింగు దగ్గర పనికత్త నీతోనని చెప్పి 20,000 రూపాయలు తీసుకున్నాడట్రా. ఆయనే అలా సేటు దగ్గర అడకొచ్చి ఇచ్చిండట. నేను పనికి పోతంటే తోమల నన్ను ఆపి ఎటు పడతంటే తిట్టుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండురా. ఈ మాటలు పడడానికి నారా నేను బతుకున్నది. పైసలు ఇస్తావా లేకపోతే ఏం చేస్తావు? గిసోండి కొడుకుని ఎందుకు అన్నావు? మీరు గిసోండి బతికేందుకు బతుకుతున్నాడు. ఎటు పడతాడు మాటలు ఇడిచి పెట్టిండురా. ఇటు చేయబట్టి ఇక నేను ఉన్నాను సావన్నా. సరే గాని నువ్వు ఏడవకు. ఎన్ని పైసలట? 20,000 రూపాయలు రా. నేను చేసుకొత్తది. వారం రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏం గది ఏనో గది ఎత్తా అని మాట్లాడిండురా. ఇప్పటికిప్పుడు 20,000 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టురా? ఇక పైసల గురించి నువ్వు రంది పడకే. నేను అవి ఏం చేయాలన్నా వేసుకొచ్చిస్తా. అవసరమైతే మా సేటు గారిని అడిగిస్తా. నువ్వు గవిటి గురించి ఏడవకు, పైసల గురించి. అరే ఇన్నొద్దులు వాడు పని చేయక పాట చేయక తింటాడు తాగుతాడు తిరుగుతాడు అనుకున్నారా? కానీ ఇంకా లచ్చక్కోళ్ళ బిడ్డ ఆ పోర్ని వీడు బదనం చేస్తాడట. ఆ పోర్ని తిడతాడట. ఆ పోరు తెరుగు పోతాడట. ఆ పోరి ఇప్పుడు రాగతోవల కలిసి నీ కొడుకు బుద్ధి చెప్పుకో, ఇదే చివరిసారి చెప్తానా, నీ కొడుకును మందలియకపోతే నేను ఏదన్నా ఒకటి చేపిద్దా మా వాళ్ళతో చెప్పన్నదిరా. ఏం చేయాలరా వీడు చేయబట్టి? ఇంకెంతగానో అది కావాలి. సరే తీయే అవ్వా. అన్నగారి గురించి మనకు తెలిసిందేనా. ఇయ్యాల కాకపోతే రేపు మారుతాడు. నువ్వైతే ఏడవకు. ఇక పైసల గురించి నేను మా చెట్టుని అడిగత్తా. సరేనా? నువ్వు ఏడవకు, పో లోపడుకో. ఏడవకు, పో లోపడుకో. అబ్బా సారీ తీసుకురా. బిడ్డ ముఖం కట్టుకున్నావా? చాయ్ చాయ్ మంచిగా ఉంది. అవును కానీ పైసలు తీసుకురా. నిన్న తెచ్చినాయి పోయి నేను బాబాయ్కి ఇచ్చేస్తా. సరే బిడ్డ తెత్తా. అరే పైసలు కనబడతలేవురా? ఏంటిది? పైసలు కనబడతలేవా? నిజమేరా. మంచిగా చూసినావా? మంచిగా చూసిండ్రా. ఇల్లంతా గాలిచ్చినా ఏ నీ ఆగంతం చక్కగా చూడలేనట్టు నువ్వు పోయి ఒకసారి మళ్ళీ లేకపో. చూసిన కొడుక పైసలు కనబడతలేవురా. ఎటు పోతాయి? ఉన్నాయి మనం ముగ్గురమే కదా. మన ముగ్గురం ఉంటే ఏడిపోతాయిరా మరి పైసలు. అరే పెద్దోడా, అరే ఇంట్లో పైసలు పెట్టినా నువ్వు ఇట్లా చూసినావారా? ఏందే ఈ అబ్బాయి దొంగలే కనబడుతున్నాడే. నా ఇంట్లో దొంగతనం చేస్తాడే. దొరలెక్క తీసుకపోయినా. ఏంటి పైసలు నువ్వు కొంటపోయినావా? ఎంత పని చేసినావురా? అవి వేరేటోళ్ళ కట్టే పైసలు రా. నా పైసలు నువ్వెట్లా తీసుకపోయినావురా? తెచ్చుకొని కట్టుకో, నాకు అవసరం తీసుకొని పోయినా. నువ్వు మనిషివి కాదురా. నువ్వు ఇంకా పైసలు ఎట్లా పుట్టినావురా? నీకు పని పాట లేదురా. నీకు బాధ్యత తెలియదురా. నువ్వు ఎట్లా పుట్టినావురా? మనిషి పుట్టి అబ్బా తాకినాయని ఏమన్నా దెబ్బలు? అబ్బా
ఎంత పని చేసినావురా చిన్నోడా? అయ్యో అరే పెద్దోడా, అయ్యో కొడుకా ఎంత పని చేసినావురా చిన్నోడా?